ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విమర్శించారు. రేపు పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనే ధ్యేయంగా సాగుతోందని చెప్పారు. మరి నా 10 సంవత్సరాలలో పెట్టలేకపోయింది అప్పటి ప్రభుత్వం. పెట్టలేకపోయి లాస్ట్గా 6 నెలల ముందు ఎగ్జామ్ పెడతా ఉన్నామని చెప్పి పేపర్ లీకే ఇచ్చి మళ్ళీ దాన్ని విద్యార్థుల భవిష్యత్తును, నిరుద్యోగ యువత భవిష్యత్తును దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్ర యువతకు, ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏదైతే మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మడమ తిప్పకుండా ఇవాళ 52,000 పైచీలకు నియామక పత్రాలు ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇవాళ మళ్ళీ 9,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం కోసం మరి మన పెద్దపల్లి నియోజకవర్గ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన ప్రాంతానికి గర్వకారణం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సంవత్సర కాలంలో మరి మొట్టమొదటిసారి ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించడం అనేది మనందరికీ మరొక శుభసూచకం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి నిన్న కూడా రైతుల విషయానికి వచ్చినప్పుడు గత సంవత్సర కాలంలో రైతులకు అనేక కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆనాడు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి గత ప్రభుత్వం చేసిన మోసం లెక్క మా ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పి మరి డోలాయనం చేసినటువంటి తప్పించుకుపోయినటువంటి పరిస్థితి లేదు. ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి